సార్ నమస్తే సార్. ఆంధ్రాలో ప్రస్తుతం పరిపాలన ఎలా ఉందండి? ప్రీవియస్ పరిపాలనగా సమ్హౌ ఇట్స్ బెటర్ అండి. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు మామూలుగా న్యూస్లో చూస్తున్నా లేకపోతే అన్ని విధాలుగా ఏ విధంగానే చూస్తుంటే ఏదైనా కొత్త జాబ్స్ క్రియేట్ చేస్తున్నారు, లేకపోతే హెల్త్ వైజ్ కానీ ఏదైనా కొత్త హాస్పిటల్స్ కానీ ఇవి కానీ అవి కానీ సో సో వర్క్ అయితే అవుతున్నది. అంతేగాని జస్ట్ 1 ఇయర్లోనే 100% అచీవ్మెంట్ అంటే అది అన్బిలీవబుల్. బట్ స్లోలీ, ఎందుకంటే మైనస్ని లెవెల్ చేయాలి, దాని తర్వాత దాంట్లోంచి ప్లస్కి వెళ్ళాలి. సో ఇట్ విల్ టేక్ టైం, కానీ వర్క్ అయితే అవుతున్నది. సార్, పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అయితే ఉన్నారు. ఆయన శ్రీకాకుళంలో మారుమూరు చాలా అంటే గిరిజన ప్రాంతాల్లో కూడా రోడ్లు వేయించారు. ఇప్పుడు దాకా అసలు రోడ్లే లేవు, రోడ్లు వేయించారు. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు పంచాయతీరాజ్ మినిస్టరే, కానీ అవ్వక ముందే అవన్నీ అన్నీ చుట్టుపెట్టి వచ్చారు. అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఆయన వర్క్ చేశారు, అక్కడ అన్నీ తెలుసుకున్న తర్వాత ఆయన ఇప్పుడు మినిస్టర్ అయిన తర్వాత అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో యాజ్ ఏ పొలిటీషియన్ కానీ యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఆయన అప్పుడే గ్రౌండ్ లెవెల్లో కానీ శ్రీకాకుళం కానీ అక్కడ ఏంటంటే కిడ్నీ బాధ్యతల్ని వాళ్ళని అందరినీ ఆయన టచ్ చేసి వచ్చాడు. సో తెలిసింది, అందుకని ఆయన ఇంప్లిమెంట్ చేయగలిసాడు. ఎందుకంటే ఓన్లీ ఇది చేయగలిసి, సో దట్ ఈస్ సూటబుల్ ఫర్ హిమ్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో వర్క్ చేసిన వాళ్ళకి అది చేయగలరు వాళ్ళు. అది అంతే, అది చేస్తున్నారు. సో అది కూడా మనం కొద్దిగా టైం ఇవ్వాలి, అంతేగాని రాత్రి మనం చూడండి, నిన్న చీఫ్ మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసేదే ఢిల్లీ చీఫ్ మినిస్టర్గా. దాని తర్వాత ఈరోజు ఏం చేస్తున్నావు అని చెప్పేసి అడిగారు. సో అది రాత్రికి ఏదైనా ఇది ఏమి ఏంటంటే మాంత్రికుడు ఇది చేయడం కాదు కదా, మ్యాజిక్ చేయడం కాదు కదా. అన్నీ అవుతాయి, ప్రతిదానికి ఒక టైం పడుతుంది. మన ఫ్యామిలీలోనే మనం అనుకుంటూ ఉంటాం ఏంటి చేద్దామని, అదే కొద్దిగా టైం పడుతుంది. ఎవరైనా ఈరోజు ఇల్లు కొందామని చెప్పి అనుకుంటే వాడు 2 సంవత్సరాలు పడుతుంది. అలాగే అన్ని ప్రతి పనులు అవుతుంది. సార్, గత ప్రభుత్వంలో రోడ్లు చాలా దారుణంగా ఉన్నాయని ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు. సో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా మెరుగయ్యాయి అంటారు రోడ్ల విషయంలో? ఎస్, అయింది. ఇట్స్ మోర్ దెన్ 50% కవర్ అయింది, ఇంకా అవ్వాలి. సో ఆల్మోస్ట్ టౌన్ ఏరియాస్లో అయితే అయ్యేది. సో విలేజెస్లో కూడా ఇంకా అంటే కొన్ని ఏరియాస్లో ఇంకా అయింది. రోడ్స్ అన్నీ అయితే చాలా ఫాస్ట్గానే చేశారు, ఇంకా చెయ్యాలి. సార్, మళ్ళీ ఆంధ్రాలో జగన్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారా? నా ఒపీనియన్లో అయితే లేదు. అది సో ఈ సంవత్సరాల్లో ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు ఎంతో కొంత ఆశిస్తారు. అందరికీ 100% అయితే చేయలేరు. కాకపోతే ఇప్పుడు స్టూడెంట్స్ గురించి కానీ, జాబ్ సీకర్స్ గురించి కానీ, లేకపోతే సీనియర్ సిటిజన్స్ కానీ, లేకపోతే రైతులకి బాగా చేయాలి. ఎందుకంటే ఈరోజు రైతు ఉంటేనే మనం తిండి తింటాం. రైతుల్ని మాత్రం విస్మరించేది లేదు. రైతులకి చేయిస్తేనే అని దానికి. ఎందుకంటే రైతులు బాగా సాటిస్ఫై అయ్యి రైతు ఆత్మహత్యలు లేకపోతే రైతులు బాగా పంట పండించి వాళ్ళకి బాగా ఫెసిలిటీస్ అన్నీ ఇస్తే ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ లివింగ్ కూడా తగ్గుతుంది. అంటే నిత్యావసరాల వస్తువులు తగ్గుతాయి. సో దానివల్ల అదే కదా మెయిన్ అందరికీ, ప్రతి ఒక మిడిల్ క్లాస్ వాళ్ళకి కానీ కామన్ పర్సన్కి అవే కావాలి. సో అవన్నీ చెయ్యాలి. చేస్తేనే అయితే జాబ్స్ అవన్నీ ఓకే కార్పొరేట్ లెవెల్లో చేస్తారు. అది ఎలాగైనా బాబు గారు కానీ లేకపోతే లోకేష్ గారు వాళ్ళకు ఉంది. కాకపోతే గ్రౌండ్ లెవెల్లో బిలో బీపీఎల్ లెవెల్లో కూడా చేస్తున్నారు, వాళ్ళకి పథకాలు ఇస్తున్నారు. కాకపోతే ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. సో మొన్న జగన్ గారు జగన్ 2.0 అంటే ఏంటో చూపిస్తాను అని చెప్పి మరో 30 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటామని చాలా కాన్ఫిడెంట్గా చెప్పారండి. సో దీన్నేమంటారు? అదే లాస్ట్ టైం కూడా అన్నారు కదా. అయిన తర్వాత ఏంటైంది, 151 నుంచి 11కి పడిపోలేదు. చెప్పిన దాంట్లో ఉన్న కాన్ఫిడెంట్ చేసే దాంట్లో బాగుంటుంది. అది ఇప్పుడు సినిమాల్లో డైలాగులు కొడతాం కదా. మన సినిమా ఏదో వచ్చింది 200 మందిని పంపించి నరికేస్తామని చెప్పి, రియాలిటీలో ఒక మనిషి చేయాలంటే కష్టం. సో అందుకని చెప్పేసి డైలాగులకి ఈ మధ్యన సినిమా డైలాగులు, పొలిటీషియన్లు సినిమా డైలాగులు ఎక్కువ వాడడం మొదలుపెట్టారు. అది కొద్దిగా సినిమా డైలాగులు అన్నీ మానేసి ఇప్పుడు ఎందుకంటే 10 మంది టీవీలు చూస్తూ ఉంటారు, 10 ఫ్యామిలీతో కూడా కూర్చొని చూస్తారు. వాళ్ళకి ఎలా సరిపడే కొద్దిగా మాట్లాడితే బాగుంటుంది. అదే ఎందుకంటే చిన్నపిల్లలతో సహా కూర్చుంటారు, కొద్దిగా భాష అవన్నీ కరెక్ట్గా ఉంటే బాగుంటుంది. రోడ్డు మీద పోయి రౌడీ మొండా కొడుకులు లేకపోతే రోడ్ సైడ్ చెట్టు కింద కూర్చొని సిగరెట్ కాల్చే బీడీ కాల్చేవాళ్ళలాగా మాట్లాడదు. పొలిటీషియన్ అనేవాడు మంచి మాటలు అందరికీ నచ్చేటట్టుగా ఉండాలి. వాళ్ళని నరికిస్తాం ఇది ఏంటి ఆ మాటలు అవన్నీ కూడా మాట్లాడకూడదు. మొన్న గుంటూరులో మిర్చి వాళ్ళ రైతుల గురించి వెళ్ళాడు సార్, నేను నిరసన చేస్తా సంథింగ్ అని గ్రీన్ పచ్చ టవల్ వేసుకొని వెళ్ళాడు. అసలు ఆయనకి ఆ అధికారం ఉందంటారా? అసలు లేదు, ఎందుకంటే ఆల్రెడీ ఎన్నికల కోడ్ ఉంది కదా అక్కడ.
అది వెళ్ళకూడదు కదా అసలు యాక్చువల్గా. కాదు, నేను ఎవరిని ఖాతరు చేయను, నేను ఏమి చేయను అని నువ్వు ఒక చీఫ్ మినిస్టర్గా ఉన్నావు. నువ్వు దాని తర్వాత ఏంటంటే ఇది ఆల్రెడీ ఇప్పుడు యాజ్ ఎమ్మెల్యేగా ఉన్నావు. నువ్వే కానీ వినకుండా ఉంటే నార్మల్ ప్రజలు ఏంటి, వాళ్ళు కూడా వైలేషన్ చేస్తారు కదా రూల్స్ అండ్ రెగ్యులేషన్. అంటే యు ఆర్ షోయింగ్ ద రూట్ టు వైలేట్ ద థింగ్స్. అది తప్పు కదా, అది చేయకూడదు. లేదు 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 ఎవరికి లేదు. అదే రైతులు ఎటువంటి ధర్నా చేయకుండా, ఎటువంటి విన్నపాలు చేయకుండా కావాలని మిర్చి యాటికి వెళ్ళి రైతులు పరామర్శించడం మనకి ఏదైనా కుట్ర ఉందంటారా సార్? ఇది జస్ట్ ఇప్పటి నుంచే పొలిటికల్ స్టంట్ స్టార్ట్ చేయడం అంతే. మేము మీకు ఇది చేసేస్తా అది చేసేస్తా అని తప్ప అది వాళ్ళకి మేలు చేయడం కాదు. వాళ్ళకి ఇది చేస్తే మనకు మేలు అవ్వాలని చెప్పేసి అంతే తప్ప దీన్ని పొలిటిక్స్ ఎజెండా కింద వాడుకోవడం తప్ప ఇంకేమీ లేదు. సార్ మొత్తానికి జగన్ గారి పరిపాలన నచ్చిందా, బాబు గారి పరిపాలన బాగుందంట? కంపేర్ విత్ అంటే జస్ట్ ఇప్పుడు 1 year అయింది కదా, అది 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 మన అదే. ఎందుకంటే డెఫినెట్గా కొద్దిగా టైం పడుతుంది, తెలుపుతుంది. అది అది సార్ 2024లో ఎన్నికల్లో గెలిచిన తర్వాత కూటమి ప్రభుత్వం నుంచి చంద్రబాబు నాయుడు గారు సీఎంగా అయ్యారు. సో మరి ఇదే కూటమి ప్రభుత్వం మళ్ళీ 2029లో గెలిస్తే పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యే ఛాన్స్ ఉందంటారండి? చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు పవన్ గారు ఎన్ని మాటలు మాట్లాడి చాలా, ఎందుకంటే పవన్ గారు ఆయన చాలా రెస్పెక్ట్ ఇస్తున్నారు. ఎందుకంటే పెద్ద ఆయన, దాని తర్వాత పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఆయన చాలాసార్లు చాలా మీటింగ్లో కూడా చెప్పారు, చంద్రబాబు నాయుడు గారు లాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వల్ల ఇవన్నీ అన్నీ జరుగుతున్నదని. సో ఆయన ఒపీనియన్లో మాత్రం చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు చంద్రబాబు నాయుడు గారు చీఫ్ మినిస్టర్గా ఉన్న పవన్ గారిది అదే కోరిక. థ్యాంక్ యూ సార్. తర్వాత సంగతి అది. థ్యాంక్ యూ సార్.